నమస్కారం ఇది సంగతికి స్వాగతం। ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగల్ని తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ సామాన్య ప్రజల కనీస హక్కులు సైతం హరించిన రాజరికంపై దాశరథి కృష్ణమాచార్యులు అగ్నిధారా కవిత్వం కురిపించారు। తెలంగాణ గ్రామీణులు రైతులు సాయుధులై చేసిన ఆ పోరాటం అనన్య సామాన్యం। రజాకార్ల అత్యాచారాలతో రక్తమోడిన ప్రతి తెలంగాణ పల్లె సాయుధ పోరాట బాట పట్టింది। ఎట్టకేలకు భారత సమాఖ్య సైనిక బలగాల పోలీసు చర్య చేపట్టి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణను నిజాము కబంధ హస్తాల నుంచి విముక్తం చేసింది। కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతులు రైతు కూలీలు శ్రామికులు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం చేసిన సాయుధ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది। గిరిల్లా సైనికులు శత్రుమూకల్ని తరిమి కొడుతూ రక్తార్పణం చేశారు। వేలాది మంది మహోన్నత పోరాటంలో ఒరిగిపోయారు। ఒక్కో వీరుడు ఒక్కో వీరగాథ సృష్టించాడు। ఒక్కో గ్రామం ఒక్కో జలియన్ వాలాబాగ్ కురుక్షేత్రమైంది। తిరుగుబాటు జెండా ఎగిరింది। కాడిపట్టే రైతు బందూకు పట్టాడు। వెట్టి చాకరీ దొరలు పెత్తందార్ల దోపిడీ అంతమైంది। నిజాం పాలన పట్టణాలకే పరిమితమైంది। నలువైపులా గెరిల్లా సైన్యం కమ్ముకొస్తోంది। అదే దశలో 1948 సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వము నిజాంపైకి సైన్యాన్ని పంపింది। 4 రోజుల్లోనే నిజాం మిలిటరీ రజాకారు మూకలు ప్రతిఘటన లేకుండానే తోక ముడిచారు। సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛా స్వతంత్రాలు లభించాయి। 224 సంవత్సరాల నిజాం నిరంకుశ పాలనకు విముక్తి లభించింది। ఆగస్టు 15న స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ భారత ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే హైదరాబాద్ మాత్రం ప్రత్యేక దేశంగా నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గిపోయింది। భారత యూనియన్లో చేరే ప్రసక్తే లేదంటూ ఆజాద్ హైదరాబాద్ ప్రకటన చేశాడు నాటి నిజాం। భారత్ తమను ఆక్రమించుకునే ప్రమాదం ఉందంటూ ఐక్యరాజ్య సమితిని సైతం ఆశ్రయించాడు। నిజాం వైఖరిపై విసుగు చెందిన ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉప్పెనలా ఎగిశాయి। ఆందోళనలు ఘర్షణలు తారాస్థాయికి చేరాయి। పరిస్థితి మత కలహాలకు దారితీసింది। ఆఖరికి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ చెప్పినా వినకుండా హైదరాబాద్ను పాకిస్తాన్లో కలిపేందుకు నిజాం కుటిలయత్నం చేశాడు। కాని తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం ప్రభుత్వం యథాతథ స్థితిలో కొనసాగే విధంగా భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది। ఈ ఒప్పందాన్ని నిజాం సర్కారు ఉల్లంఘించింది। భారత ప్రభుత్వ కరెన్సీ సమస్థానంలో చెల్లదని ప్రకటించింది। ఎగుమతులపై నిషేధం విధించింది। ఎగసిపడుతున్న తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది। తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచే క్రమంలో రజాకార్ల అరాచకాలకు అంతే లేకుండా పోయింది। ప్రజలపై హత్యాకాండ కొనసాగింది। గ్రామాల్లో చొరబడి కంటికి కనిపించిన ఆడబిడ్డల్ను వివస్త్రగా చేశారు। ఒంటిపై నూలుపోగు లేకుండా బతుకమ్మలు ఆడించి పైశాచిక ఆనందం పొందారు। అత్యాచారాలు దోపిడీలతో రజాకార్ల హింస పేట్రేగిపోయింది। 1948 మార్చి 4న నిజాం అకృత్యాలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా రేణిగుంట గ్రామంలో రామిరెడ్డి దళం వీరోచితంగా ప్రతిఘటించింది। ఈ ఘటనలో 26 మంది చనిపోయారు। నిజాం అరాచకాలపై తిరుగుబాటు తారాస్థాయికి చేరింది। ప్రతిఘటనకు దారితీసింది। ధర్మాపురం ముండ్రాయ్ ఎర్రపాడు బేతవోలు బక్కవంతులగూడెం జనగామ బైరాన్పల్లి కూటిగల్ బెక్కల్ నర్సంపేట మానుకోట ఇలా వేలాది గ్రామాల్లో
వీరోచిత పోరాటం కొనసాగింది. నరక కూపమైన నిజాం పాలనకు గోరికట్టి స్వతంత్ర పౌరులుగా స్వతంత్ర భారతంలో భాగం కావాలని ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాన మహోద్యమం సాగింది. భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన కూడా ఇంత దుర్మార్గంగా లేదు. పాదాల కింద తొక్కిపెట్టినటువంటి నిజాం పరిపాలన గురించి చెప్పనలవి కాదు. ఏది కాచరు పూసుకొని ఉండాలి, రెండవది కార పొట్లాలు దగ్గర పెట్టుకోవాలి, చివరికి ఎవడన్నా మీద పడితే కార పొట్లాలు కళ్ళలు చాలాలి. ఆ విధంగా ఆత్మరక్షణ చేసుకోండి అని చెప్పాము. కత్తులు కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ యోధులు ప్రజానీకంతో కలిసి నిజాం మిలిటరీ, రజాకారు ముష్కరుల్ని సాయుధ సమరంలో వీరోచితంగా ఎదుర్కొన్నారు. దేశ్ముఖులు, పటేల్ పట్వారీలు గ్రామ పెత్తందారులను తరిమి కొట్టారు. తరతరాలుగా అయ్యా నీ బాంచాన్, నీ గులామోన్ని, నీ కాల్ముక్తానని అణిగిమణిగి దొరల, దేశ్ముఖుల పాదాల కింద నలిగినోళ్లే కన్నెర్ర చేశారు. తొడగొట్టి గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడతాం కొడుకా అంటూ నిజాంకు వ్యతిరేకంగా శపథం పూనారు. చివరకు సాయుధ పోరాటాన్ని ఎదుర్కొనే శక్తి నిజాం ప్రభుత్వానికి లేదని తేలిపోవడంతో కేంద్రంలో అలజడి మొదలయింది. నిజాం ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేసింది. అడుగడుగునా రజాకార్ల దురాగతాలతో నిజాం సంస్థానంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలే. జాతీయ వారపత్రిక ఇమ్రోజ్ సంపాదకుడైన షోయబుల్లా ఖాన్ను రజాకార్లు హత్య చేశారు. హైదరాబాదుపై దాడి జరిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని నిజాం సైన్యాధ్యక్షుడు భారత సైన్యాన్నుద్దేశించి రేడియోలో ప్రసంగించాడు. రాజకీయ ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి నిజాంకు లేఖలు రాశాడు. విలీనానికి తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నిజాం ప్రతినిధులు పాకిస్తాన్తో చేతులు కలిపి సమస్యను ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో నిజాం రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేయడమే కాక సాయుధ పోరాటాన్ని అణచివేయడం తప్పదని భారత ప్రభుత్వం భావించింది. 1948 సెప్టెంబర్ 10న కేంద్రం ఆఖరి లేఖ రాసింది. ఆ తర్వాత 3 రోజుల్లో ఆపరేషన్ పోలో పేరుతో సెప్టెంబర్ 13న జనరల్ చౌదరి నేతృత్వంలో భారత సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలో ప్రవేశించాయి. అధికారంతో పాటు పరువు పోతుందని భావించిన నిజాం నవాబు సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం ముందు మోకరిల్లారు. భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. చేసేదేం లేక ఐరాసాలో ఫిర్యాదును నిజాం వెనక్కి తీసుకున్నాడు. 1948 సెప్టెంబర్ 18న ఉదయం ప్రజల స్వాగతాల మధ్య భారత సైన్యాలు హైదరాబాద్ నగరంలో ప్రవేశించాయి. దొరలు, భూస్వాములు, పెత్తందార్ల వ్యవస్థ ఆ తర్వాత కొనసాగింది. వివరణపై విభిన్న ధోరణులతో కమ్యూనిస్టు పార్టీ కూడా తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనసాగించింది. ఆ తర్వాత 1951లో విరమిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు గ్రామ రక్షక దళాలు, గ్రామ కమిటీలే పరిపాలన సాగించాయి.